Supreme Foundation, Gayatri Guruji, 1+1 = 3, energy scientist, B.R. Kodanta, మీతో ప్రభాత వేళ శనివారము లక్ష్మీ శ్రీమన్నారాయణ వారు మరియు శని భాగంలో ఆశీస్సులు శుభాకాంక్షలు. శనివారము అంటే ఇదివరకే చెప్పాను, ఈ విశ్వంలో ఐరన్ ఎనర్జీ, ఈ ఐరన్ ఎనర్జీ ధాతు పుష్టి మన శరీరంలో పుష్టిగా ఉంటేనే ఐరన్ శక్తి మనం భూమి మీద నిలబడగలుగుతాం. నరాలకు, కండరాలకు, ఎముకలకు బలంగా పటిష్టమిచ్చే ఈ ఐరన్ శక్తి శని మహాత్ముల నుంచే మనకి ప్రభావం అవుతుంది. అంతెందుకు మనము జాతకంలో అంటే జాతక విశేషాల గురించి నాకు రాదు, అది దాని నుంచి దాటివేశాము. మనిషిని చూడకుండా తాకకుండా వైద్యం చేసే పరిస్థితి పడితే ఈ ఐరన్ శక్తి మనిషి నిలబడాలన్నా, స్వరపేటికలో శబ్దం వచ్చి మాట్లాడాలన్నా ధాతు పుష్టి ఉంటేనే ఐరన్ శక్తి. మన జాతకంలో కూడా శని మహాత్ముడు స్థానం 8వ స్థానంలో 7వ స్థానంలో అది ఏదో ఉంది స్థానము, ఆ స్థానంలో బలంగా ఉంటేనే ఆయుష్కారకుడు అనమాట. యముడికి అన్న యమాగ్రజుడు. సో ఈ మనిషి ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉండాలా అని నివేదిక సమర్పించే ఒక వ్యక్తి శని మహాత్ముడు. సో అట్టి శని మహాత్ముడు శనివారం మనము కొలిచిన ఎడల మన ఈతిక బాధలు, కష్టాలు, అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా ఎలా బతకాలి అనే ఒక బాధల నుంచి తొలగింపజేసే ఒక సినిమా. దానికి ఏమి చేయాలి అంటే ఈరోజు తరుణోపాయం చెప్తాను. శని మహాత్ముని మనం కొలిచిన ఎడల మనము ఫస్ట్ మనము జీవించడానికి అర్హత ఇస్తాడు, ఎలిజిబిలిటీ ఇస్తాడు. మనము ఏమైనా కానీ ఏ పని చేయాలన్నా, ఏది సాధించాలన్నా, ఏది చేయాలన్నా ప్రపదంగా జీవించడానికి మనకి శక్తి కావాలి. అటువంటి శక్తిని జీవించడానికి శక్తినిచ్చేది ఆ ఒక శని మహాత్ముడు. సూర్య భగవానికి ఒక ప్రతీక. శనివారం నాడు నేను ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాను, వరి అన్నం అంటే మీ ఇంట్లో శుద్ధంగా ఉన్న ఎడల చేసింది. ఇంట్లో ఆడవాళ్ళ సమస్యలు ఏమి లేకుండా శుద్ధంగా ఉండి వరి అన్నము మరియు పెరుగు బెల్లము అన్నం, వరి అన్నము, పెరుగు, బెల్లము, నల్ల నువ్వులు వేసి కాకికి సమర్పించిన ఎడల ఆ శని మీకున్న జాతక సమస్యల్లో, మీ యొక్క జాతక ప్రమాణంలో శని నీచంగా ఉన్న ఉచ్చంగా అవుతాడని ఇందుమూలంగా అందరికీ తెలియజేస్తూ మరి ఇంకొక అద్భుతమైన ఒక సత్యాన్ని నేను చెప్తున్నాను. నేను లాస్ట్ ఉగాది పంచాంగంలో చెప్పి ఉన్నాను, కాల పంచాంగంలో నా ఒక ఎనర్జీ పంచాంగంలో విశ్లేషించి కాలాన్ని గుణించి దాన్ని అధ్యయనం చేసి డిస్కవర్ చేసి చెప్పి ఉన్నాను. నేను చెప్పినవన్నీ కరెక్ట్గా 101% జరిగింది. 100% కూడా కాదు, 101%. అంటే నేను చెప్పిన దానికన్నా ఇంకా ఖచ్చితంగా జరిగినాయి. గాలిలో ప్రాణ నిష్పత్తి లేదు అని చెప్పాను. తద్వారా గాలిలో సంభవించే ప్రమాదాలు అంటే ఫ్లైట్ యాక్సిడెంట్లు, రోడ్ యాక్సిడెంట్లు, భూమికి సంబంధించిన భూకంపాలు ఇవన్నీ వస్తుందని నేను చెప్పాను. ఇప్పుడు కాదు, ఉగాది పంచాంగంలోనే చెప్పాను. అవన్నీ జరిగినాయి. సో ఇప్పుడు డిసెంబర్ శని మహాత్ముడు యముడికి నివేదిక ఇచ్చే టైం అన్నమాట. ఇప్పుడు మనము ఉగాది వచ్చి ప్రాంతీయం, ఈ క్యాలెండర్ ఇంగ్లీష్ క్యాలెండర్ వచ్చి ప్రాపంచికమే పరిగణనలోకి తీసుకోబడుతుంది. కాబట్టి ఈ ప్రాపంచికము, ఈ ఇంగ్లీష్ క్యాలెండరు ముగి ఉన్న సమయంలో శని మహాత్ముడు యమ వాళ్ళ అన్నకు నివేదిక ఇస్తాడు. కాబట్టి అందరూ నేను చెప్పడం ఏంటంటే ప్రతి శనివారము ఈ డిసెంబర్లో శని మహాత్ముడు ఆయుష్ ఇంతవరకు ఇచ్చిన దానికి కృతజ్ఞతలు. మళ్ళీ మనకు సుదీర్ఘ ప్రయాణం నెక్స్ట్ సంవత్సరంకు, మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం ఇంకా మనకు ఆఖరి శ్వాస వరకు, సంపూర్ణ ఆయుష్ వరకు సుదీర్ఘ ప్రయాణం చేకూర్చమని కోరి ప్రార్థిస్తూ ఈ కాకికి వరి అన్నము, పెరుగు, నల్ల నువ్వులు, బెల్లము కలిపి నివేదించిన శని మహాత్ముడు మీ పట్ల శాంతించి అనుగ్రహిస్తాను ఇందుమూలంగా అందరికీ తెలియజేస్తూ అందరికీ శని మహాత్ముడు ఒక ఆయుష్ ప్రమాణములు. థ్యాంక్ యూ, నమస్తే.